గుప్త నిధుల కోసం రామప్ప గొల్లాల గుడిలోని శిల్పాలు ధ్వంసం. దేవాలయం పైకప్పు పగలగొట్టి లోపలకు చొరబడిన దుండగులు. ఆలయం లోపల శివలింగాన్ని పెకిలించిన వైనం. రామప్ప దేవాలయం ఉప ఆలయాలకు కరవైన రక్షణ. 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం పరిధిలోని ఉప ఆలయమైన గొల్లాల గుడి గుప్త నిధుల కోసం గుర్తు తెలియని దుండగుల చేతిలో ధ్వంసమైంది. వివరాల్లోకి వెళ్తే ఆదివారం మధ్యాహ్నం పురావస్తు శాఖ సిబ్బంది గొల్లాల గుడి దేవాలయం శుభ్రం చేయడానికి వెళ్లగా దేవాలయం పైకప్పు తీసి కింద పడేసి నిచ్చెన ద్వారా దుండగులు లోపలకు దూరినట్టు తెలుస్తోంది. దేవాలయం లోపల శివలింగంతో పాటు శిల్పాలను దుండగులు పడగొట్టేశారు. గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయం లోపల పువ్వు ఆకారంలో ఉన్న శిల్పాన్ని పగలగొట్టి పక్కకు పడేశారు. దాని కింద గుప్త నిధులు ఉన్నాయనే అనుమానంతో పగలగొట్టినట్టు తెలుస్తోంది. కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న గొల్లాల గుడి శిథిలావస్థలో ఉండగా కేంద్ర ప్రభుత్వ నిధులతో 2 సంవత్సరాల క్రితం దేవాలయంలోని శిల్పాలతో పాటు శివలింగం పునరుద్ధరణ చేశారు. దేవాలయం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి గేటుకు తాళం వేసి ఉంచుతున్నారు. ఆలయం ధూప దీప నైవేద్యాలు లేనప్పటికీ దీని చుట్టూ పిచ్చి మొక్కలు తొలగించి వచ్చే భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. కానీ దేవాలయం భక్తుల దర్శనానికి పురావస్తు శాఖ వారు అనుమతించడం లేదు. పురావస్తు శాఖ అధికారులు దేవాలయానికి రక్షణ కల్పించడంలో విఫలమైనట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. యునెస్కో గుర్తింపు పొంది 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా పేరొందిన ప్రముఖ శైవ క్షేత్రంగా రామప్ప దేవాలయం విరాజిల్లుతోంది. దాన్ని కాపాడుకుంటూ రక్షించుకోవాల్సిన బాధ్యత పురావస్తు శాఖ అధికారులకు ఉందని పలువురు భక్తులు కోరుతున్నారు. దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు వేడుకుంటున్నారు. ఇట్టి విషయంపై స్థానిక ఎస్ఐ జక్కుల సతీష్ ను సంప్రదించగా పురావస్తు శాఖ సిబ్బంది సాయంత్రం వచ్చి దరఖాస్తు ఇచ్చారని, దర్యాప్తు చేసి దుండగులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు.